శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో కూరలు ఎత్తేసిండు, పప్పులు ఎత్తేసిండు. అప్పుడే మేము టిఫిన్ ఆర్డర్కి వచ్చేసాం. మా సామ్ అసలే మాట్లాడేమనంటే ఆస్ట్రేలియా అంటారు సార్. ఎదురు క్యా ఆపోజిట్ మే స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 27వ రోజు స్వామి. మేము సేలం అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మేము ఈరోజు మధ్యాహ్నం అంతనూరు, రాత్రికి బస చేయడానికి కురుక్షేత్రం వెళ్తున్నాము. స్వామి శరణం. మా యాత్ర ఇప్పటి వరకు ఎంతో సాఫీగా దిగ్విజయంగా కొనసాగింది. ఇంకా ముందుకు కూడా ఆ గురుస్వామి ఆశీస్సులతోని, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ముందుకు కూడా ఎంతో చక్కగా అందరు స్వాములు ఆ అయ్యప్ప స్వామిని చేరుకొని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేసుకోవాలని చెప్పి ఎంతో సంతోషంగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం వ్యక్తం చేస్తుంది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఏం లేదు స్వామి, మన సాములు పోయారని చెప్పేసి ఆ బ్రిడ్జ్ ఎక్కిరని చెప్పి మాట్లాడుకుంటూ స్వామి పోయిండు. రిఫ్లెక్షన్ జాకెట్ కనిపిస్తుందని మేము ఇక్కడ పైకి ఎక్కి మళ్ళీ కింది దిగి NH44 రోడ్ ఎక్కినాం స్వామి. కనిపిస్తాయి మాట. ఈరోజు డే 27 స్వామి. చాలా ఆనందంగా ఉంది. నిన్న హాల్ట్ అయితే బాగుండే స్వామి. మధ్యాహ్నం మంచిగా ఉంది. మంచిగా నడుస్తున్నాం గురుస్వామి దయ వల్ల. స్వామి శరణం స్వామి. మా 27వ రోజు ఇది మాకు చాలా బాగా నడిపిస్తున్నాం. మా గురుస్వామి, మా చిన్న గురుస్వామి, పెద్ద గురుస్వామి చాలా కేర్ తీసుకుంటారు. మేము రోడ్డు కన్ఫ్యూజ్ అయినా మాకు వెంబడే వచ్చి మాకు రోడ్డు సర్కిల్ బాగా చూపెట్టారు. ఇది కన్ఫ్యూజ్ అయ్యి మేము ముంగలికి వెళ్ళిపోయాము. స్వామి శరణం. స్వామి నిజామాబాద్ నుండి బయలుదేరి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వచ్చి అక్కడ నుంచి శబరిమల వరకు శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర ఇప్పటివరకు మాది 33వ రోజు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 27వ రోజు. ఈరోజు మేము మార్నింగ్ సేలం నుండి బయలుదేరి మధ్యాహ్నం ఆల్టో అందనూరికి బయలుదేరుతున్నాం అయ్యప్ప. ఇప్పటివరకు మా గురుస్వాములు మాకు మంచి సూచనలు ఇచ్చి మమ్మల్ని మంచి ధరలు నడిపిస్తున్నారు. ముందుండి ఎలా వెళ్ళాలి, ఎలా చూడగాలి, ఇంకా ముందు ఎలా నడవాలని చెప్పేసి మంచి విషయాలు చెప్పుకుంటూ మమ్మల్ని సాగదోలుతున్నారు అయ్యప్ప. ఇక ముందు కూడా అలాగే మమ్మల్ని వెంబడుండి నడిపించాలని చెప్పేసి ఆ గురుస్వాములకు పాదాభివందనం చేసుకుంటూ శ్రీ స్వామి శరణమయ్యప్ప. నిన్న హరివరాసనం అనేది చాలా అద్భుతంగా జరిగింది స్వామి. గురుస్వామి దయ వల్ల ఇట్లాంటి అయ్యప్ప దర్శనం ఇట్లా అట్లనే అద్భుతంగా జరగాలని చెప్పేసి మా గురుస్వామిలను కోరుకుంటున్నాను. మాతోటి నడిపించి దారి తప్పిపోయినా కానీ ఈ రోడ్డు కాదు ఈ రోడ్డు అని చెప్పేసి మాకు ఫాలోయింగ్ చేసుకుంటా మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఫుడ్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ అంత మంచిగా చూసుకుంటున్నారు. ఏ లోటు లేకుండా ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈ పాదయాత్ర బృందంలోనే రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. వంశనం స్వామి. స్వామి నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బొయిపల్లి స్వామి, సికింద్రాబాద్. నీ పేరు? సూరజ్. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? ఇది ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే మీకు ఇట్లా పాదయాత్ర చేస్తారో ఎట్లా తెలుసు? స్వామి మా గురుస్వామి త్రోనే తెలుసు. గురుస్వామి పేరు? యాదగిరి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది సార్. గురుస్వామిని ఎట్లా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్, అన్న తల్లి తండ్రి లాగా చూసుకుంటున్నారు. ఫుడ్, అకామిడేషన్ చాలా బాగుంది సార్. అన్నీ బాగున్నాయి సార్. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి మీ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ దయ వల్ల వాళ్ళ దైవం వల్ల మేము ఇక్కడ దాకా పాదయాత్ర చేసుకుంటాము. వాళ్ళ దీవెన ఉన్నంత వరకు మేము ఇంకా బాగా పాదయాత్ర చేస్తాం. అలాగే మా గురుస్వాములు మాకు తోడు ఉండి దగ్గర ఉండి, మేము ఇందాక కూడా దారి మిస్సింగ్ అయితే మా గురుస్వామి వెంబడే వచ్చే యాక్షన్ తీసుకొని మళ్ళీ ఆ రూట్ కాకుండా ఈ రూట్ తీసుకొచ్చాడు. స్వామి శరణమయ్య. గురుస్వామి చాలా బాగా కేర్ తీసుకుంటున్నాం. మమ్మీన మా సోను గురుస్వామి నన్ను మాల చేసి ఇంటికి పాదయాత్ర తీసుకొచ్చిండు. ఇది కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ చెప్పేదండి. రోడ్డు కన్ఫ్యూజ్ అయ్యి ఏదో మర్చిపోయి ఫాస్ట్ వెళ్ళిపోయినాం.
టూ కిలోమీటర్స్ వెళ్ళిపోయిన ఫస్ట్ మా టీం అంతా నాకు చాలా సపోర్ట్ చేసి ఆనందం మీద 27 డే నడుస్తున్నాం. మా టీం మొత్తం నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. స్వామి వేసిన కనిపిస్తలేవు స్వామి మొత్తం కనిపిస్తలేరు మొత్తం ఫాస్ట్ అయిపోయారు. మాకు చెప్పారు ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఈరోజు 27వ రోజు సేలం నుంచి మరి ఈరోజు అందనూరు మీదుగా ప్రయాణం చేస్తున్నాము. ఇన్ని రోజుల ప్రయాణం మాకు కనబడనే లేదు. అయ్యప్ప నామస్మరణతో అందరం ఎంతో సంతోషంగా భజనలు చేసుకుంటూ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మా గురుస్వాముల సూచనలు మేరకు ఎంతో సంతోషంగా ప్రయాణం కొనసాగిస్తున్నాము. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న గురుస్వాములకు సంతోషం, ధన్యవాదములు. అలాగే మా అందరినీ నిరంతరం మాతో పాటే లేస్తూ మా అందరినీ దాదాపు 200 మందిని వెనుక ముందు అందరినీ కవర్ చేస్తున్నాం. మా మనోజ్ స్వామి గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ యొక్క కవరేజ్ మా కుటుంబ సభ్యులందరూ, బంధువులు, మిత్రులు అందరూ చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రయాణం చాలా సంతోషంగా సాగుతుందని చెప్పేసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా మిగతా 10 రోజులు ఇంకా దాదాపు 400 కిలోమీటర్లు ఉన్నాయి. ఆ మిగతా 10 రోజులు కూడా కంప్లీట్ చేసి అందరూ సంతోషంగా అయ్యప్ప వారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం కూడా మా గురుస్వాముల ఆశీస్సులు, మా శబరిమల అయ్యప్ప దివ్య ఆశీస్సులతో సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణం. స్వామి స్వామి శరణం. స్వామి స్వామి పేరు ప్రభు. ఎక్కడ నుంచి వచ్చారు? స్వామి అంబర్పేట. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారు, మీకు ఎట్లా తెలుసు? స్వామి మా డాడీ ఇది 8th టైం స్వామి. మా డాడీ 5 times పాదయాత్ర చేశాడు. లాస్ట్ 3 years నుంచి సేవకు వస్తున్నారు స్వామి. 8 years నుంచి ఈ బృందంలోనే ఉన్నారు స్వామి. అంటే మీకెందుకు రావాలని వచ్చింది అసలు? ఎట్లా ఏంటి స్టోరీ? నాకు లైఫ్లో ఒక్కసారన్నా మాలే వేసుకోవాలని ఉండే స్వామి ఫస్ట్. మళ్ళీ అందులో ఒక్కసారైనా పాదయాత్ర వెళ్ళాలని ఉంది. సో అది ఈ ఇయర్ ఒక కోరిక ఉండే, అది నెరవేర్చుకున్నాను స్వామి. ఫుడ్ అకామిడేషన్ ఎట్లా అనిపిస్తుంది స్వామి? స్వామి దానికి ఫుడ్కి అకామిడేషన్ అయితే లోకలే స్వామి. నేనైతే చాలా భయపడ్డాను ఎట్లుంటుందో ఏమో అని చెప్పి. కానీ ఇప్పుడు ఇంకా ఫుడ్కి మాత్రం టైం టు టైం మ్యాక్స్ నైట్ అయితే మ్యాక్స్ ఫంక్షన్ హాల్సే, మధ్యాహ్నం కూడా ఒక 1-2 hours రిలాక్సేషన్ కూడా ఫంక్షన్ హాల్సే మాట్లాడారు స్వామి. చాలా బాగుంది స్వామి. గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వాముల కోసం ఎంత చెప్పినా తక్కువనే స్వామి. మా గురుస్వాములు 2 గురుస్వాములు, జాదవ్ వెంకటేష్ గురుస్వామి గారు, ఇంకా గడ్డం వెంకటేష్ గురుస్వామి గారు చాలా బాగా చూస్తున్నారు స్వామి. ప్రతి ఒక్కరిని పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క మనిషిని పలకరించి తిన్నారా, ఎలా నడుస్తున్నారు, ఏదో ఒకటి విధంగా వాళ్ళని గ్యాదర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రతి తినకపోతే మరి లేపి మరి తినిపిస్తున్నారు. మీరు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని గురించి కూడా వాళ్ళకి తెలుసుకొని ఏమైనా హాస్పిటలైజ్డ్ ఉంటే హాస్పిటల్కి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నా స్వామి? మా ఇంట్లో వాళ్ళకైతే నేనైతే మంచిగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు డైలీ చూస్తున్నారు స్వామి. మీ వల్ల, మీ మనస్వామి వల్ల మా ఇంట్లో వాళ్ళైతే చాలా సంతోషం ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న స్వామి లాస్ట్ 8 years నుంచి వాళ్ళు హరిహరన్ బాక్స్ అవి లాస్ట్ 8 years నుంచి ఫాలో అవుతున్నారు స్వామి. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మనస్వామి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు, యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు. మీ వల్ల మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో ఈ పాదయాత్ర సాగుతుంది. గురుస్వామి జాదవ్ వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో మరియు గడ్డం వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగుతుంది స్వామి. విజయవంతంగా 27వ రోజు సాగుతుంది స్వామి. ఇక ముందు గిట అయ్యప్ప దయ వల్ల ఈ పాదయాత్ర ఇలాగే సాగాలని ఆ భగవంతునికి వేడుకుంటాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. చేద్దాం స్వామి. వాటికి 27వ రోజు స్వామి. స్వామి శీలం నుంచి వెళ్ళాను స్వామి. స్వామి చేద్దాం అయ్యప్ప. చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర. స్వామి చేద్దాం అయ్యప్ప. మీ పెళ్లి రోజు చేసిరు కదా స్వామి, ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు? చాలా మంచిగా అనిపించింది సార్. మంచిగా అనిపించింది, చాలా సంతోషం. మా ఇంట్లో కూడా చేయలేదు, చేసిన మంచిగా అనిపించింది, చాలా సంతోషం సార్. స్వామి చేద్దాం స్వామి. భైరవాన్ని చూసుకుంటారు, మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? భైరవానిగా నేను చూసుకుంటాను స్వామి. ఇప్పుడైతే స్వామి కదా బండ్లో వస్తుంది, బండ్లో రమ్మని చెప్పి కట్టేది వచ్చిన తీసుకొని భైరవాన్ని తీసుకొని వస్తుంది స్వామి. భైరవ అంటే నాకు ప్రాణం.
ఆ స్వామి లేకపోతే నా ప్రాణం ఎంత ఇదైపోతుంది. లేదు లేదనుకుంటా. బండిలో వస్తుంది స్వామి చేద్దాం భైరవ. స్వామి శనమయ్యప్ప స్వామి చిన్న స్వాములందరికీ స్వామి ఈ రోజు వచ్చేసి మనకి 27వ రోజు స్వామి డే 27. మనం వచ్చేసి సేలం నుంచి అంతనూరు సైడ్ అయితే పయనిస్తున్నాం స్వామి. అలానే నిన్న గ్రూప్ ఫోటో దిగుతామని చెప్పాను కదా స్వామి. నిన్నైతే అక్కడ షెడ్ వేస్తున్నారు కాబట్టి మేము అక్కడ షెడ్ వేస్తున్నాం కాబట్టి మేము అక్కడ గ్రూప్ ఫోటో అయితే దిగలేదు. ఈరోజు అంతనూరులో చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ స్వామి శరణం. అక్కడైతే మనము ఈరోజు అది గ్రూప్ ఫోటో అయితే దిగుతాము. స్వామి శరణమయ్యప్ప. అలానే అందరు స్వాములను కవర్ చేస్తున్న స్వామి అయినంత వరకు. ఒకవేళ మీ స్వాములను కనిపించకపోతే నాకు కామెంట్ చేయండి స్వామి, తప్పకుండా ఆ స్వాములను అయితే కవర్ చేస్తాను. అలానే మీకు కామెంట్ చూడకపోయినా కానీ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు, కంపల్సరీ రెస్పాండ్ అవుతాం. స్వామి శరణమయ్యప్ప ఎంపీ మనం నేతాను ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. రామచంద్ర గుర్తామే స్వామి కనిపించలేదు మొత్తం. మీ పేరు? వినోద్ కుమార్. ఎక్కడి నుంచి స్వామి? కాకినాడ నుంచి తలగడకి. ఎన్నో సంవత్సరం స్వామి పాదయాత్ర? 5వ సంవత్సరం స్వామి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. అంటే మీకు ఇలా పాదయాత్ర తీస్తారు అది ఎట్లా చేస్తారు? ఫస్ట్ నాకు రాజస్వామి అని చెప్తుండే సార్. రాజసింగ్ స్వామి ఉంటుంది, ఆ స్వామి పట్టించుకుంటుంది. ఇప్పుడు 5 years అవుతుంది మీరు రాబట్టి, 5 సంవత్సరాలు అవుతుంది కదా. అనుకున్న కోరికలే మన దీన్ని మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది స్వామి. మంచిగా అనిపిస్తుంది. కోరికలు కూడా తీరినాయి స్వామి. మా మాత స్వామికి నాకు స్వామి కరోనా ఉండే స్వామికి. కరోనా వచ్చినప్పుడు నా కొడుకు గిట తక్కువైతే పాదయాత్ర వస్తా అనుకున్న స్వామి ఒక వారంలో తగ్గిపోయింది స్వామి. ఒకసారి పూర్తిగా నడుస్తూనే ఉన్నాం కదా స్వామి. అంత బాగుంది స్వామి. గురుస్వామి కోసం 2 మాటలు. గురుస్వామి లేని స్వామి అంతా తల్లిదండ్రులు లెక్క ఉన్నది స్వామి. అంతా బాగా చూసుకుంటారు స్వామి. ఫుడ్ చాలా బాగా స్వామి. టైం టు టైం అన్నీ మంచిగా చూసుకుంటారు స్వామి. దగ్గరుండి ఒకవేళ అలసిపోయి పండుకున్నా కానీ కూడా నిద్ర లేపి మరీ పెడతారు స్వామి. దారిలో కొంతమంది జ్వరం వస్తుంది, కడుపున ప్లేస్ అది తీసుకుపోతారు స్వామి. హాస్పిటల్ తీసుకుపోతే సేవ చేసుకుంటారు మంచిగా. మాకు అలసిపోయి ఇది కాళ్ళు కూడా నొప్పి లేస్తే సేవ చేసుకుంటారు స్వామి. ఒకరు స్వామి అన్నట్టు గురుస్వాములు అంతా బాగా చూసుకుంటారు స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? తల్లిదండ్రుల ప్రేమ మిస్ అవుతున్నామని అనుకుంటుంది కానీ వీడనే కుటుంబం లెక్క ఉన్నాం స్వామి మేమందరము. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు బాగా టీవీలో చూస్తారు కదా స్వామి. బాగానే ఉన్నామని చూసుకుంటారు. ఫోన్ చేసి చెప్తాము కూడా మేము. మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏమని చెప్పండి ఏమంటున్నా? అమ్మనైనా ఇక అందరు బాగుంది. మేము మంచిగా ఉన్నాం అమ్మ స్వామి. అంతా ఆ యాత్ర కూడా మంచిగా సాగుతున్నది. స్వాములు అంతా మంచిగా చూసుకుంటారు. ఏం ఫికర్ పెట్టుకోకు స్వామి. అంతా బాగున్నామయ్యప్ప స్వామి స్వామి. అలానే నిన్న చూసుకున్నట్టయితే మన సేలంలో అయ్యప్ప స్వామి హరివారాసం అయితే చూడడం అయితే జరిగింది స్వామి. కన్నుల విందుగా అసలు ఎట్లుంటుంది అంటే స్వామి బాడీలో ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది స్వామి. ఎందుకంటే అయ్యప్ప స్వామి ముంగట మనం హరివారాసం చేసేటప్పుడు కూర్చుంటే ఆ దీపాల కాంతులకి అయ్యప్ప స్వామి కన్నురెప్పలు కొడుతున్నట్టుగా అసలు అద్భుతంగా అనిపిస్తుంది స్వామి. అది చెప్పలేము స్వామి. బాడీ అంతా వచ్చేసి మొత్తం గూస్ బంప్స్ అయితే వస్తాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. కన్నుల నుంచి ఒక్కొక్కరికైతే ఏడవడం ఒకటే తక్కువ స్వామి. కళ్ళకి నీరు కూడా రావడం జరుగుతుంది. అలానే స్వామి మా బిల్డర్స్ అయితే స్వామి శరణని చెప్తున్నా 10 సార్లు అనుకోకండి. నేనైతే వీడియోలో ముంగడ కనిపిస్తున్నా కానీ బిల్డర్స్ అయితే వీడియోలో ముంగడ కనిపించలేదు. ఈ వీడియోస్ చేసినవన్నీ బిల్డర్స్ అయితే ఎడిట్ చేస్తుండ్రు స్వామి. స్వామి శరణం. అసలు నైట్ 1:30 2 o'clock వరకు కూర్చొని మరి లేచి ఎడిటింగ్ చేస్తున్నారు. అట్లనే మార్నింగ్ 4:35కి అయితే లేచి రెడీ అయ్యి మళ్ళీ నడుస్తున్నారు స్వామి. అసలు చాలా గ్రేట్ స్వామి. ఎందుకంటే ఆ టైంలో నైట్ అంతా సిస్టమ్ కూడా కూర్చుంటే కళ్ళకి అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది స్వామి. అయినా కానీ పట్టించుకోకుండా మన వీడియోస్ డైలీ అప్డేట్స్ ఇంట్లో ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తారని చెప్పేసి డైలీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇట్లనే ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. అట్లనే ఆ స్వామి అనుకున్న కోరికలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ బోర్డు మీద చూసినట్టయితే చెన్నై వచ్చి 343 ఉంది స్వామి. మధురై వచ్చి 230 ఉంది. నామకాలు వచ్చి 48 ఉంది. మనం నామకాల మీదుగా వెళ్తాం స్వామి రేపు. స్వామి శరణమయ్యప్ప. తీసుకుంటా స్వామి శరణం స్వామి. స్వామి పేరు? స్వామి నా పేరు చందు. ఇంకో అని పిలుస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎన్నోసారి స్వామి పాదయాత్ర? ఇది 3వసారి స్వామి. ఏ సంవత్సరంలో వచ్చారు?
2022లో వచ్చాను ఫస్ట్ టైం, తర్వాత 24లో, ఇప్పుడు 25లో 3 times. స్వామి మీరు ఇట్లా పాదయాత్ర వస్తే మీరు అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయా? అన్నీ తీరినాయి స్వామి, అనుకునే అన్నీ తీరినాయి. కొన్ని ఉన్నాయి కానీ అది అయినా కాకుండా సరే స్వార్థంతో కాకుండా భక్తితో, అయ్యప్ప మీద భక్తితోనే వస్తున్నాం స్వామి. కోరికలు తీరితేనే వస్తాం అనుకోవడం అని కాదు, అయ్యప్ప మీద భక్తి ఉంటే ఎట్లయినా సరే రావాలని. యాత్రకు వచ్చి మనం ఏం నేర్చుకోవచ్చు? యాత్రకు వస్తే మనకి ఇక్కడ అన్ని విలువలు తెలుస్తాయి, లైఫ్ అంటే ఏందనేది తెలుస్తుంది. ఇంటి దగ్గర మనం పొద్దున్న 9 గంటలకు వేసి స్నానం చేసుకొని టిఫిన్ మమ్మీ పెట్టంగానే తినేసి బయట బండి మీద వేసుకొని తిరిగి పనికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఫ్రెండ్స్ కూడా బయటికి పోయి అంతా జర సుకూన్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని గురుస్వాముల ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళి నడుచుకుంటా రోడ్డు మీద ఎట్లా వస్తున్నాయి ఏమొస్తున్నాయి అన్నీ చూసుకుంటా ఫుడ్ విలువ తెలుస్తుంది. వాటర్ లేని దగ్గర వాటర్ విలువ తెలుస్తుంది. మనం ఇంటి దగ్గర ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం, అంతా విలువ తెలుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటే బండి విలువ తెలుస్తుంది మనకి. ఇంటి దగ్గర కిరాణా షాప్ పోవడానికి కూడా బండి వేసుకొని పోతాం. ఇక్కడ అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అన్నీ. గురుస్వామి ఎట్లా చూసుకుంటారు స్వామి? గురుస్వాములు చాలా మంచిగా చూసుకుంటారు స్వామి. అన్నీ మంచిగా, అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీ, ప్రతి దానికి కూడా ఫంక్షన్ హాల్స్ కానీ అన్నీ అకామిడేషన్ కానీ ఫుడ్. మీలో వాళ్ళకి ఏమని చెప్పండి స్వామి. ఏం లేదు స్వామి, మంచిగా పోతున్నాము. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వచ్చేసాం స్వామి మంచిగా. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మేమైతే ముంగట బ్రిడ్జ్ కిందకి పోవాలి స్వామి, రైట్ సైడ్. అక్కడికి కొంచెం ఒక 100-200 మీటర్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము షార్ట్ కట్లో రాంగ్ రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. కొంచెం 10 అడుగులు 20 అడుగులు సేవ్ అయినా కానీ మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి ఎంత చెప్పినా కానీ చూడ ఎయిర్పోర్ట్ మరి మాట్లాడుతుంది చూడు. సర్వీస్ రోడ్లోనే ఉన్నాం కదా అన్న. ఉన్నా దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు వచ్చేసి మన దీపకన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. దీపకన్న ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి మీ పైన, మీ ఫ్యామిలీ పైన, అందరిపైన. స్వామి వేడుకున్నా ఎక్కడ ఉన్నావయ్యా, నడుసలేడు కానీ వచ్చి కాళ్ళు చేతులు అంటుండే స్వామి. ఏ దారి వస్తవయ్యా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా. శబరిలో ఉన్న దేవుడా స్వామి శరణమయ్యప్ప. ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చే. చేసావా స్వామి? సీటింగ్ ఇది మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. గురుస్వామి కోసం మాట్లాడుకుంటూ ఇట్లా వస్తున్నాం. వేణుగోపాల్ గురుస్వామి కోసం మొన్న ఒకళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళు బాధపడి కూడా చెప్తారు, అలా అది మాట్లాడుకుంటూ వస్తున్నాం. కర్నూలు నుంచి యాడ్ అయిన స్వామి 24వ తారీఖు. ఈరోజు నాకు 20వ రోజు అవుతుంది. మా గురుస్వాములు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి స్వామి ఇట్లా మీరు పాదరక్షలు లేకుండా నడుస్తున్నారు, దానికోసం చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఏం లేదు స్వామి, ఒక 1 వీక్ బాగా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది. ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు, నడవగలము అనేది నాకు నమ్మకం కలిగింది. స్వామి ఇది అందరికి సహజం అంటారా? చెప్పులు వేసుకోకుండా నడవడానికి అందరికీ సహజం అంటారా? అది ఒక్కొక్కరి బాడీ బట్టి ఉంటుంది స్వామి. కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకేంటంటే కొద్దిగా అనుకూలంగానే ఉంది. అయ్యప్ప కృప కట్టిన స్వామి సరే. అప్పుడే మేము టిఫిన్ ఆర్డర్కి వచ్చేసాం. మీరు మనోజ్ స్వామి రోజు మాతో పాటే ప్రయాణం చేయాలి. ఈరోజు దాదాపు మాతో అరగంట ప్రయాణం చేశారు. మాకు నడిచినట్టే అనిపించలేదు. అరగంట ప్రయాణం చాలా సులభంగా వెళ్ళింది. మరి మా స్వామి గట్టి గట్టి అడుగులు వేస్తాడు. ఆయన వెళ్తూనే మమ్మల్ని తీసుకెళ్తూనే ఉంటాడు. స్వామి శరణమయ్యప్ప. మనం మొత్తానికి అయితే మాట్లాడుకుంటూ టిఫిన్ ఆర్డర్కి అయితే వచ్చేసినాం స్వామి. అది ఎంత దూరం నడిచినట్టు అయితే అనిపించలేదు. కాళ్ళు మొక్కి వేడుకున్నా శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. తిప్పల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా, కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా. తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా
ఉన్నా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్ప తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్ప శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా हरि ओमस्य यजमानस्य कोडूर जन्मोत्सवनामधेयस्य प्रकाश जन्मोत्सवनामधेयस्य तिरुमला जन्मोत्सवनामधेयस्य लिल कुमार नामधेयस्य सुनील कुमार नामधेयस्य प्रीति जन्मोत्सवनामधेयस्य शिवकुमार जन्मोत्सवनामधेयस्य अस्य यजमानस्य सन्मानं सकलस्य मदेवी विजय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि संतत फलपुरुषादिदरसं सहसमुद्र दीर्घमायु कल्वी दानधान्य पशुपकुलाम अभिवृद्धि धन कनक वस्तु वाहन सकल तोलिल व्यापार क्षेत्रमादि अभिवृद्धि प्रदो भूयादि भवन्तु ग्रहन्तु महान्तु ददास्तु जय अखिलांड कोटि ब्रह्मांड नायक श्री आदि पराशक्ति अंबा देवता की उपगण प्रसाद फलपुरुषादिदरसं ओम अंबा साम्ब विचंतन मौली अवर्णाम बाली भगवती शिवात्रि नयने कात्यायिनी भैरवी सावित्री नवयवन सुभगरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रूपी प्रदेवता भगवती नारायणी श्री राजराजेश्वरी ఇంటి నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటి పోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా கொரோனாவில் டெத் ஆகிட்டார் சரிங்களா அவர் வந்து கனவுல வந்து இந்த மாதிரி சக்தி பீடம் ஒன்று சுயம் இருக்குன்னு சொல்லி தென்னை மரம் கோகனட் ட்ரீ ஓகே ஜாகாவில் வந்து அந்த இடத்துல இருக்குன்னு சொல்லி அவர் கனவுல வந்துருக்கு அதே மாதிரி வந்து தேடி இருக்காங்க சுயம் ఓకే స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఆ స్వామికి కళలు వచ్చి చూపెడితే ఈడ వెలిచిందని చెప్పి అమ్మవారు లోపల ఈడ గుడి కట్టి విగ్రహ ప్రతిష్ట చేసిందని చెప్పింది అదే అదెలా పుట్టుకన్ను పాము సర్పం పాతది ఆడుంది పాముది పుట్ట గిట్లా ఆడుంది అక్కడ నుంచి ఈడ పెట్టినామని చెప్తుంది ఇది ఎందు ఇంత స్వామి కవర్ ఇది రక్షణ పని సరే సరే ఇప్పుడు ఎన్ని దారం వచ్చాయి ఇది స్వామి ఎందు ఇంత స్వామి నాపకపోతే ఇది రక్షణ కొంచెం స్వామికి ఒక పూవేసి కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరి కొండ చేరితే జీవితమే అర్థమంట మా చాపసాయి ఫోన్ అద్దం వల్ల కొట్టుకుంటుంది పోయి సీఎంలో ఫోన్ అద్దం వేయించుకుంటూ 1500 అయినాయి నీ వల్లనే అది చెప్పకు
కర్రీలో కూరలు ఎత్తేసిండు, పప్పులు ఎత్తేసిండు, అంతే ఇక కావాలని ఎత్తేసిండ. గుంజి అక్కడ వేసిండు, అది పోయి కూరలో పడ్డది అని చెప్పవా? అంతా కల్పితం ఇదంతా. శబరికొండ చేరితే జీవితానికి అర్థమంట. మీరు నడుస్తుంటే ఫోన్ గుంజుకున్నారు గురుస్వామి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. అతనే ఫోన్ లేకపోతే ఏదో దబ్బున పోతున్నాను. సో మీకు ఫోన్ లేకపోతే మంచిది. అయితే ఇయ్యరు, జాతర అయిపోయే వరకు ఇయ్యకని చెప్తా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. లకలగలగలగల దాని తగ్గర దీని తగ్గర దో తగ్గర తగ్గర లకలగలగలగ దాని తగ్గర దీని తగ్గర దో తగ్గర తన తగ్గర. స్వామి వీడియోలో ప్రూఫ్ ఉంది. స్వామి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు, మెల్లగా లోపల పెట్టేసాడు, ఎడుపు ఎత్తుకొని నడుచుకొని వస్తున్నాడు. చూడు దొరికింది. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామిలో కనిపిస్తలేని మెసేజ్ చేసినట్ట, ఏం బాధపడకూడదు స్వామి, నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నా. అయ్యప్ప స్వామి దర్శనానికి పోతున్నాం, మంచిగా ఉన్నాం, అందరు క్షేమంగా ఉన్నారు స్వామి, ఎవరు బాధపడద్దు. స్వామి శరణమయ్యప్ప. మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని. ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా. మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని. స్వామి శరణమయ్యప్ప. మేము 2022లో వచ్చినప్పుడు అసలు ఏమీ అని లేదు, ఇప్పట్లో చాలా డెవలప్ అయింది. అందరికీ మంచి చేకూరాలని స్వామి శరణం. అలానే స్వామి ఇక్కడ వచ్చేసి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంతనూరులో ఉన్న అమ్మవారి టెంపుల్ ఫస్ట్గా మొదటిగా మూల విరాట్ అయిన వినాయకుడిని అయితే మనం దర్శనం చేసుకుంటున్నాము. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, అడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. స్వామి శరణం మొత్తం వచ్చేసి తమిళ్లో ఉంది. స్వామి నాకు తమిళ్ రాదు. స్వామి శరణం. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, అడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. ఏ దిక్కునా గానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము. నా గుండెల్లో బాధను చూడవా, నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడ. స్వామి శరణం. ఇక్కడ చూసినట్టయితే మనం గుడి అయితే చూడొచ్చు స్వామి, ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఆర్కిటెక్చర్ అయితే చూడాలి స్వామి, ఎంత చూడముచ్చటగా ఉందో. అసలు నాకు తెలిసి అయితే గుడిలో సగం అయితే తమిళనాడులో ఉన్న కళాకారుల త్రూనే అయినట్టయితే నాకు తెలుసు స్వామి. స్వామి శరణం. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి మేము 22లో వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అయితే ఉండే, ఇప్పుడు మొత్తం అయితే కంప్లీట్ అయింది. అడవి తీరానా ఏ కొండలున్నావో.
దారుల్లో ఈ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఈ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేక స్వామి సినిమా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక మధ్యలో ఒక చైన్లకు కనిపిస్తుంది చూడండి స్వామి. మొత్తం ఒకటే రౌతుతో అయితే చేయడం అయితే జరిగింది స్వామి. ఒక చైన్ నుంచి ఒక చైన్కి అయితే ఒకటే రౌతుతో అయితే చేయడం అయితే జరిగింది స్వామి. మొత్తం నో అటాచ్మెంట్. పోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యా. మీరు చెప్తారా? మీరు మా సామె అసలే మాట్లాడేమనంటే ఆస్ట్రేలియా అంటారు సార్. కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర अंदर भी जा सकते ओ टेंपल में भी जा सकते इधर इधर क्या अपोजिट में हो 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పమో గాని కోరిక తీరిందో గడ్డం వెంకటేశు అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప పిల్లలమప్ప అయ్యప్ప దయచూడప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయి అని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో
ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వించే ఆ ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కాళ్ళు గాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట కాళ్ళు గాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట ఎట్లా వద్దునయ్య గురుస్వామి మా అమ్మయాదికొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా కొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను
స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 27వ రోజు స్వామి మేము అంతనూరు చేరుకొని ఇక్కడ గ్రూప్ ఫోటో అని చెప్పి అందరం కలిసి ఒక ఫోటో షాట్ తీసుకుందాం, చాలా బాగుంటుంది, గుర్తింపు ఉంటుంది, ఎప్పటికీ మనం పాదయాత్ర పోయినట్టు అని చెప్పి ఇక్కడ దాకా ఎంతో క్షేమంగా వచ్చాము. ఇంకా ముందుకు కూడా అయ్యప్ప అనుగ్రహం ఆయన ఆశీస్సులు ఉండాలా, అందరం కూడా ఎంతో క్షేమంగా రంగరంగ వైభవంగా ఎంతో క్షేమంగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో మేము నడిచితి. ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో నేను నడిచితి. గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా. గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా. ఇరుముడి గట్టయ్య గురుస్వామి, కాలి నడకన యాత్రకు వస్తిని. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర, గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా.
అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంకో భైరవ కూడా మనతోనైతే రావడం జరుగుతుంది స్వామి. ఇక్కడైతే చూడవచ్చు మన స్వాముల పక్కన అయితే ఎట్లా నడుస్తుందో. ఉండగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి. స్వామి చరణం స్వామి. స్వామి నీ పేరు? రోహిత్. ఎక్కడి నుంచి వచ్చారు? బైన్పల్లి. ఎన్నోసారి స్వామి పాదయాత్ర? ఫస్ట్ టైం. స్వామి ఏం చేస్తారు ఇంటికాడ? స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీస్ చేస్తాను స్వామి. ఆభరణాల సేవ చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. ఎవరితో వచ్చారు పాదయాత్ర ఎట్లా తెలుసు మీకు? అంటే మన లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ స్వామి వచ్చాడు దీపక్ అని, అతని త్రూలో కనుక్కొని ఇట్లా మంచిగా ఉంటుంది వెళ్ళండి అని చెప్పేసారంటే అప్రోచ్ అయ్యాను. మన గడ్డం వెంకటేష్ గురుస్వామి గారిని అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి వచ్చాను స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి, అంతా రోజు మాట్లాడుతూనే ఉంటాను ఇంట్లో వాళ్ళతోటి. స్వామి స్వామి శరణం. అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా. పాదయాత్ర శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం మహాపాదయాత్ర శ్రీ డి వేణుగోపాలరావు గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరినటువంటి మా మహాపాదయాత్ర 17/10/2025 అక్టోబర్ నెలలో గత నెలలో బయలుదేరడం స్వామి. ఈరోజు మాది 27వ రోజు. ఈరోజు ఉదయం అంతనూరులో భిక్ష చేసుకొని ఇప్పుడు నైట్ అవుట్ కురుక్షేత్రం చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు మా గురుస్వామి గారితో నడవడం 27వ రోజు. జాదవ్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో 10వ సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతుంది. అలాగే మా వకీల్ సాబ్, ఇక్కడ మా దేవ, మా ఎంపీ
మనోజ్ కెమెరామెన్తో స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన శబరిమల వరకు కూడా మహాపాదయాత్ర. ఈరోజు మాకు ఎంతో సంతోషం, ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడక్కడ నడిచినాం కానీ ఈరోజు పూర్తిగా మా శ్రవణ్ కుమార్ గురుస్వామితో నడవగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలా మాకు ముంగట అని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఈరోజు 27వ రోజు స్వామి మేము కురుక్షేత్రము నైట్ ఆల్టూ అక్కడ బస చేస్తాం. స్వామి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. యాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు అండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. నీ నడకాదారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో, ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప. ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో అయ్యప్ప. ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప. నీ నడకా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో, ఎదిరి చూడనయ్యో. మా అమ్మ నన్ను సాగానంపే నియమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన. మా అమ్మ నన్ను సాగానంపే నియమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన. అయ్యో అయ్యప్ప. కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా అయ్యో అయ్యప్ప. కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా. ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నెసామినయ్యినా. ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నెసామినయ్యినా. నీ నడకా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో, ఎదిరి చూడనయ్యో.
దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడకాదారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని స్వామియే అల్పానదాత ప్రభువే కర్పూర పరిమళ శోభిత ప్రియనే ఘంటానాథ ప్రియనే అన్నదాన ప్రభువే ఓం స్వామియే ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मृत्योर्मुक्षीयमामृतम् ॐ हिरण्यवर्णं हरिणीं सुवर्णरजतां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावां तां महावा जातवेदो लक्ष्मीमुपगामिनीं यशां हिरण्यं विन्धेयं कामाश्वं पुरुषाणम् अश्वपूर्वामृतमध्याम् अश्विनादप्रबोधिनीं प्रियं देवीमुपासमये श्रीर्मा देवी तामिरण्यप्रधारवार्तां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मेस्तां पद्मवर्णां तां योपवेशं आर्दां यः कर्णीं यष्टिं सुवर्णामयं मालीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावातां जातवेदो लक्ष्मीमुपगामिनीं यशां हिरण्यं विन्धेयं कामाश्वं पुरुषाणम् अश्वपूर्वामृतमध्याम् अश्विनादप्रबोधिनीं प्रियं देवीमुपास्महे ओम श्रीवत्समायुष्यमारोग्यमुदा स्वमानं महीयते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ऋणरोगादिदारिद्र्यपापक्षुभं मृत्युवा वयशोकमलस्तापनश्यन्तु मम सर्वदा ओम शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमेनमेव शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतशतं दीर्घमायुः ओम ध्रुवं मे राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं इंद्रो चाग्निश्च राशयतां ध्रुवं ध्रुवं ఓం స్వామి ఒకసారి గురుస్వామిలో అమ్మనాయన ఒకసారి దండం పెట్టుకోండి మనసులో అమ్మనాయనకు తర్వాత గురుస్వామిలో పాదం తీసుకోండి కేక్ కట్ చేయండి చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో అయ్యప్పా Happy birthday to you. Happy birthday to you. పాదయాత్ర చిట్టి పాపాయి గురుస్వాములు అందరు తినిపియండి ఇంకా ఎవరైనా బర్త్డే వాళ్ళ సాములు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళకి తినిపించాలి పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల
పాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా నీ నడకా దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకు. హ్యాపీ బర్త్డే వినోద్ స్వామి, హ్యాపీ బర్త్డే దీపకన్న, హ్యాపీ బర్త్డే శ్రీకాంతన స్వామి. స్వామి శరణం. జరుపుకోవాలి నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగా రావయో మన్ని కంటారావయో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగా రావయో మన్ని కంటారావయో అయ్యో